హాయ్ చిల్డ్రన్స్ ఇంగ్లీష్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్న మనము ఈరోజు కాన్వర్జేషన్ స్కిల్స్ అదేవిధంగా రైటింగ్ స్కిల్స్ చూద్దాము. ద ఫ్రాగ్ ఆఫ్ ద వెల్ ఆస్క్డ్ ద సీ ఫ్రాగ్ అంటే బావిలో ఉన్న కప్ప సీ ఫ్రాగ్ని అడిగింది ఏమని, వాట్ డూ యూ లైక్ టు ఈట్ అంటే ఏమని అడిగింది అంటే నీకు ఏది ఇష్టము అని చెప్పి. సో మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ వాట్ డూ దే లైక్. మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ ఏం చేశాడు అంటే మీ ఫ్రెండ్స్ని అడుగు ఏమని, మీ ఫ్రెండ్స్కి ఏమంటే ఇష్టమో. నెక్స్ట్ కరీనా, డూ యూ లైక్ కార్న్ఫ్లెక్స్. కరీనా అడుగుతుందన్నమాట ఎవరిని, చాందినిని, నీకు కార్న్ఫ్లెక్స్ అంటే ఇష్టమేనా అని. చాందిని, ఎస్ ఐ డూ, నాకు ఇష్టమే. డూ యూ లైక్ నూడిల్స్. కరీనా అడుగుతుంది నీకు నూడిల్స్ అంటే ఇష్టమేనా అని. చాందిని చెప్తుంది నో ఐ డోంట్, చాందినికి నూడిల్స్ అంటే ఇష్టం లేదంట. అప్పుడు కరీనా చెప్తుంది ఏమని, నో బట్ ఐ లైక్, కరీనాకి నూడిల్స్ అంటే ఇష్టమంట. సో ఇక్కడ చూడండి, నౌ ఆస్ ద క్వశ్చన్స్ టు యువర్ ఫ్రెండ్ అండ్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్, యూజ్ ద బిలో హింట్స్ అంటే మీ ఫ్రెండ్స్ని మీకు ఇక్కడ కింద హింట్స్ ఇచ్చాడు చూడండి, మిల్క్, బటర్ మిల్క్, ప్లేయింగ్ చెస్, ప్లేయింగ్ క్రికెట్, మ్యూజిక్ ఛానల్, కార్టూన్స్, రా వెజిటేబుల్స్, కుక్కుడ్ వెజిటేబుల్స్. సో ఈ వర్డ్స్ని ఆధారంగా చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ని క్వశ్చన్స్ అడగమని చిన్న చిన్న కాన్వర్జేషన్స్ని తయారు చేయమన్నాడు నాన్న. అంటే రాయాల్సిన అవసరం లేదు, కానీ మీరు చిన్న చిన్న కాన్వర్జేషన్ మీ ఫ్రెండ్స్ తోటి కాన్వర్జేట్ చేయండి నాన్న. నెక్స్ట్ ఉన్న రైటింగ్ స్కిల్స్, గివ్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాగ్ అండ్ టాడ్పోల్స్. ఫ్రాగ్స్ అండ్ టాడ్పోల్స్కి మధ్య డిఫరెన్సెస్ ఇది మీ టెక్స్ట్ బుక్లో ఫిల్ చేయమని అన్న. ఫ్రాగ్స్ టాడ్పోల్స్ అంటే ఏంటి అంటే ఫ్రాగ్ యొక్క చిన్నతనాన్ని మనం ఏమంటాము అంటే టాడ్పోల్ అంటాం నాన్న. అది టాడ్పోల్ కాస్త పెరిగి పెరిగి పెద్దదైతే దాన్ని మనం ఏమంటాం నాన్న, ఫ్రాగ్ అంటాము. సో చూడండి ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్. ఫ్రాగ్స్ ఆర్ ఫ్యాట్ అండ్ టాడ్పోల్స్ ఆర్ లాంగ్. ఫ్రాగ్స్ ఎలా ఉంటాయి నాన్న, లావుగా ఉంటాయి. బట్ టాడ్పోల్స్ ఎలా ఉంటాయి, లాంగ్, పొడవుగా ఉంటాయి. ఫ్రాగ్ హ్యావ్ నో టైల్స్ బట్ టాడ్పోల్స్ హ్యావ్ లాంగ్ టైల్స్. అంటే ఫ్రాగ్స్కి టైల్స్ ఉండవు నాన్న, ఫ్రాగ్స్కి ఏముండవు, టైల్స్ ఉండవు. కానీ టాడ్పోల్స్కి ఏముంటుంది, లాంగ్ టైల్స్ ఉంటాయి. ఫ్రాగ్స్ జంప్ యూజింగ్ లెగ్స్ వేర్ యాజ్ టాడ్పోల్స్ యూజ్ టైల్స్. అంటే ఏంటంటే నాన్న ఇక్కడ మీకు టాడ్పోల్ ఎప్పుడూ చూడలేదు కాబట్టి చూడటానికి ఎలా ఉంటుంది అంటే లిజర్డ్, ఒక బల్లి ఎలా అయితే ఉంటుందో టాడ్పోల్ కూడా అలాగే ఉంటుందని. అంటే కప్ప యొక్క యంగర్ స్టేజ్లో అది పెరుగుతూ పెరుగుతూ ఫ్రాగ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడన్నా, నవ్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ బ్రాబ్ ఫ్రాగ్ అండ్ సీ ఫ్రాగ్. బ్రాబ్ ఫ్రాగ్ అంటే ఎక్కడ ఉండేది నాన్న, బావిలో ఉండేది. సీ ఫ్రాగ్ అంటే సముద్రంలో ఉండేది. సో వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ రాయమన్నాను నాన్న. బ్రాబ్ ఫ్రాగ్ లివ్స్ ఇన్ ఎ వెల్, బ్రాబ్ ఫ్రాగ్ లివ్స్ ఇన్ ఎ సీ. బ్రాబ్ ఫ్రాగ్ ఎక్కడ ఉండేది నాన్న, బావిలో ఉండేది. సీ ఫ్రాగ్ సముద్రంలో ఉండేది. బ్రాబ్ ఫ్రాగ్ ఈ స్మాల్ అండ్ సీ ఫ్రాగ్ ఈజ్ బిగ్. అంటే బ్రాబ్ ఫ్రాగు ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సీ ఫ్రాగ్ ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సీ ఫ్రాగ్ కెన్ ఈట్ బిగ్ ఇన్సెక్ట్స్ బట్ బ్రాబ్ ఫ్రాగ్ కెనాట్ ఈట్. అంటే ఏంటన్నా, ఇప్పుడు బ్రాబ్ ఫ్రాగు సముద్రం దగ్గరికి వెళ్ళింది కదా. సో సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తినడానికి ఆహారం లేదు. ఎందుకు నానా, సీ ఫ్రాగ్ అనేది పెద్ద పెద్ద ఇన్సెక్ట్స్ని తింటుంది, కానీ బ్రాబ్ ఫ్రాగ్ అనేది ఇన్సెక్ట్స్ని తినదు, చిన్న చిన్న వాటినే తింటుంది. నెక్స్ట్, బ్రాబ్ ఫ్రాగ్ వరల్డ్ ఈజ్ స్మాల్ అండ్ సీ ఫ్రాగ్ వరల్డ్ ఈజ్ బిగ్. అంటే బ్రాబ్ ఫ్రాగ్ వరల్డ్ ఎలా ఉంటుందనా, పెద్దగా ఉంటుంది. సీ ఫ్రాగ్ వరల్డ్ ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఎందుకంటే బ్రాబ్ ఫ్రాగ్ది ఎలా ఉంటుందనా, వెల్లో మాత్రమే ఉంటుంది. సీ ఫ్రాగ్ అయితే పెద్ద సముద్రము. సో ఈ 4 యాక్చువల్గా మీకు కింద 5 కూడా ఇచ్చాను నాన్న. సో చూడు, నేను చిన్నగా రాస్తేనే నాకు స్పేస్ సరిపోలేదు కాబట్టి నేను ఇంకా 4 పాయింట్స్తో సరిపెట్టేశాను నాన్న. ఎందుకంటే 5th పాయింట్ ఇవ్వాలన్నా కూడా మీకు రాసుకోవడానికి స్పేస్ సరిపోదు. సో మీరు నీట్గా కింద కూడా చూడండి, దీని కింద కూడా ఎక్స్ట్రా లైన్ ఉంది. సో ఈ ఎక్స్ట్రా లైన్ కూడా యూజ్ చేసుకుని నీట్గా చిన్నగా నీట్గా రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.